హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న ఆర్హెచ్ క్రైటీరియా స్టార్ట్ చేసినాం కదా, సో దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో కూడా చూద్దాం. సో ఏమిచ్చిందంటే మళ్ళీ ఒక క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ నేను ఇట్లా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇచ్చిన అంటేనే దాని అర్థం ఏంటిదిరా అంటే మీరు ఏమేమి కనుక్కోవాలంటే సిస్టమ్ స్టేబులా అన్స్టేబులా. ఇన్ కేస్ అన్స్టేబుల్ అయితే ఎన్ని పోల్స్ రైట్ సైడ్ ఉన్నాయి, ఎన్ని పోల్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇంకా స్టేబుల్ అంటే మనకు తెలిసిందేదే, ఉన్న పోల్స్ అన్ని లెఫ్ట్ సైడే ఉంటాయి. సో మనం ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కి కనుక్కుందాం స్టేబులా అన్స్టేబులా, ఎన్ని పోల్స్ లెఫ్ట్ ఎన్ని పోల్స్ రైట్. సో చూడండి ఏం చేస్తాం, ఫస్ట్ ఆర్హెచ్ టేబుల్ ఫామ్ చేయండి. ఎట్లా s⁴ s³ s² s⁴1 s⁴0. సో హైయెస్ట్ పవర్ ఏముంది, ఈవెన్ పవర్. సో ఈవెన్ పవర్స్ ఉన్న కోఎఫిషియంట్స్ అన్ని ఫస్ట్ రోలో ఫిల్ చేయండి. ఏంటిది, ఇది 1 2 and 8. సో 1 2 and 8. నెక్స్ట్ ఆడ్ పవర్స్ కోఎఫిషియంట్స్ 2 and 4. నెక్స్ట్ ఏమన్నా ఉందంటే లేదు. సో 2 4 0. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం, 2 × 2 - 4 × 1 డివైడెడ్ బై 2. అంటే 2 × 2 ఎంత, 4. 4 - 4 అంటే 0/2 అంటే నథింగ్ బట్ 0 వచ్చేసింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతుంది, 2 × 8 - 0 × 1 డివైడెడ్ బై 2 అంటే నథింగ్ బట్ 8 డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ 8 వచ్చింది. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం ఏంటిదిరా అంటే ఇదే. సో ఫస్ట్ ఎలిమెంట్ 0 వచ్చిందంటే నెక్స్ట్ రోలో ఇది మళ్ళీ ఇక్కడ 0 ఉందిలేండి. సో ఇప్పుడు నెక్స్ట్ రోలో ఎలిమెంట్ ఏమొస్తుంది, 0 × 4 - 8 × 2 డివైడెడ్ బై 0. సో -16 డివైడెడ్ బై 0 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి మనకి ఇట్లా ఫస్ట్ కాలంలో ఏదో ఒక ఎలిమెంట్, ఫస్ట్ కాలంలో ఎలిమెంట్ అనేది 0 అయినప్పుడు ఏం చేయాలా ఆర్హెచ్ టేబుల్లో, దానికోసం మనకి ఒక మెథడ్ ఉంది. అదేంటిదిరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటిది, మనకు 0 రావడం ఇంతవరకు చూడలేదు. సో ఇది ఫస్ట్ డిఫికల్టీ. అంటే అదే ఫస్ట్ కాలంలో ఒక ఎలిమెంట్ 0 అయితే దాన్ని ఏమంటాం అంటే డిఫికల్టీ 1 అంటాం. ఇట్లాంటి డిఫికల్టీస్ ఇంకా ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ డిఫికల్టీ 1 చూడండి. ఏంటిదిరా అంటే ఇఫ్ ఎనీ వన్ ఎలిమెంట్ ఈజ్ 0 ఇన్ ఫస్ట్ కాలమ్ ఆఫ్ ఆర్హెచ్ టేబుల్ దెన్ రీప్లేస్ 0 బై ఇదేంటిది, ఇది ఎప్సిలాన్, that is a smallest positive constant, and continue the root stability. Finally, substitute epsilon is equals to 0. Check the number of sign changes. సో ఏం చెప్తున్నాడు అంటే ఇట్లా మీకు 0 వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎలిమెంట్ ఫస్ట్ కాలంలో ఒక ఎలిమెంట్ అనేది 0 అయితే ఏం చేస్తారు అంటే ఆ 0ని తీసేసి ఎప్సిలాన్తో రీప్లేస్ చేసేయి అంటున్నాడు. ఎప్సిలాన్తో రీప్లేస్ చేసి నెక్స్ట్ ఏం చేయాలన్నాడు, సేమ్ ఇంకా మనం ఆర్హెచ్ టేబుల్ ఎట్లా చేస్తామో అదే విధంగా చేసి లాస్ట్ లో మొత్తం అయిపోయిన తర్వాత ఎప్సిలాన్ ప్లేస్ లో మళ్ళీ 0 పెట్టేసి అప్పుడు ఫస్ట్ కాలం యొక్క సైన్ చేంజెస్ క్యాలిక్యులేట్ చేసి ముందు ఎట్లా చేస్తావో అట్లే చేయి అన్నాడు. అంటే చూడండి ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి నేను 0 తీసేసి ఏం పెట్టినా ఎప్సిలాన్ పెట్టా. సో ఈ విధంగా చూసుకుంటే మనకు నెక్స్ట్ రోలో ఏమొస్తాయి ఎలిమెంట్స్, ఎప్సిలాన్ × 4 - 8 × 2 డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే 4 ఎప్సిలాన్ - 16 డివైడెడ్ బై ఎప్సిలాన్ వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, 0 - 0. సో 0 వచ్చేస్తుంది అండి, ఇక్కడ 0. సో ఇక్కడ 0 ఉందంటే ఇది తెలుసు కదా, ఇంకా నేను ఇది డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా 8 దిగిపోతుంది. ఎందుకు, ఈ మొత్తాన్ని సమ్ ఎక్స్ కన్సిడర్ చేసుకుంటే x × 8 - 0 డివైడెడ్ బై ఎక్స్. సో x క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్ 8 దిగిపోతుంది. ఇవి రెండు జీరోస్. సో ఎప్సిలాన్తో చేసినామా, వాడు ఏమన్నాడు ఇప్పుడు లాస్ట్ లో నువ్వు ఏం చేస్తావా అంటే ఎప్సిలాన్ ఇది. సో ఎప్సిలాన్ 0 సబ్స్టిట్యూట్ చేసేసి ఆ తర్వాత సైన్ చేంజెస్ క్యాలిక్యులేట్ చేయన్నాడు. సో ఎప్సిలాన్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమైతుంది, 0 వస్తుంది. ఇదేముంది, 0 - 16 డివైడెడ్ బై 0 అంటే -16/0 అంటే -ఇన్ఫినిటీ వచ్చింది. సో ఓవరాల్ నీకు ఫస్ట్ కాలం ఏముంది ఇక్కడ అంటే 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 0, నెక్స్ట్ -ఇన్ఫినిటీ, మళ్ళీ 8. సో ఇప్పుడు సైన్ చేంజెస్ క్యాలిక్యులేట్ చేయి. ముందు ఎట్లా చేస్తున్నామో అట్లే. ఇక్కడ ఏముంది, ప్లస్ 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 మైనస్ ప్లస్. సో ఒక సైన్ చేంజ్ +2 - మళ్ళీ -2 ప్లస్ ఇంకో సైన్ చేంజ్. సో టోటల్ సైన్ చేంజెస్ ఎన్ని, టోటల్ సైన్ చేంజెస్ ఇస్ ఈక్వల్స్ టు 2. సో ఎన్ని పోల్స్ రైట్ సైడ్ ఉంటాయి, నంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఎస్ ప్లేన్, నంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని, 4 ఉన్నాయి. 4లో 2 పోల్స్ ఆర్హెచ్ఎస్ లో ఉంటాయి, ఇంకా ఎల్హెచ్ఎస్ లో ఎన్ని పోల్స్ ఉంటాయి, 2 పోల్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ పోల్స్ in LHS
ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇది డిఫికల్టీ 1. ఇదే డిఫికల్టీ మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం, అంటే ఇదే కాన్సెప్ట్ మీద. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చానంటే ఈ విధంగా ఇచ్చిండు. సో ఇంకా ఇది నేను చెప్పకముందే మీరే చేసేయండి, చేసిన తర్వాత వెరిఫై చేసుకోండి. సో నేను చేస్తున్నా. ఏముంది ఫస్ట్ కాలం s⁴, s⁴, s³, s², s⁴1, నెక్స్ట్ s⁴0. ఫస్ట్ హైయెస్ట్ పవర్ వచ్చేసి ఆడ్ కాబట్టి ఆడ్ కోఎఫిషియంట్స్ అన్ని రాస్తాం. 1, 2, 3 అంతే కదా. 1, 2, 3. నెక్స్ట్ ఈవెన్ కోఎఫిషియంట్స్ 1, 2 అండ్ 15. 1, 2, 15. సో నెక్స్ట్ రోలో ఏమొస్తాయి? 1 into 2 minus 2 into 1 divided by 1. సో 0 వచ్చింది. సో 0 వస్తుంది కాబట్టి నేను 0 రాయకుండా ఎప్సిలాన్ పెట్టేస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఏమొస్తుంది? 1 into 3 minus 15 into 1 divided by 1. 3 minus 15 by 1 అంటే -12 వస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఇక్కడ దించేసిన 15 అంతే కదా. నెక్స్ట్ 2 ఎప్సిలాన్ మైనస్ ఆఫ్ -12 డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే 2 ఎప్సిలాన్ ప్లస్ 12 డివైడెడ్ బై ఎప్సిలాన్. కావాలంటే ఇంకోసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఈ 15 ఎట్లొచ్చిందంటే ఎప్సిలాన్ ఇంటూ 15 మైనస్ 0 ఇంటూ 1 డివైడెడ్ బై ఎప్సిలాన్ అంటే 15 ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ కాబట్టి 15 డైరెక్ట్గా రాసేసిన. నెక్స్ట్ ఏముంది మనకి? ఈ 2 ఎప్సిలాన్ ప్లస్ 12 డివైడెడ్ బై ఎప్సిలాన్ ఇంటూ -12 మైనస్ 15 ఎప్సిలాన్ డివైడెడ్ బై మళ్ళీ ఇది అయింది. సో కొంచెం లెంత్ ఉంది కదా, ఉండేయండి. సో 2 ఎప్సిలాన్ ప్లస్ 12 డివైడెడ్ బై ఎప్సిలాన్ ఇంటూ -12 minus 15 epsilon divided by 2 epsilon plus 12 divided by epsilon. ఈ విధంగా వచ్చింది ఎలిమెంట్, కొంచెం లెంత్ వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైతుంది? 0 minus 0 divided by, సో ఎనీథింగ్ బై 0 అంటే 0, ఇక్కడ 0. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 15 వచ్చేస్తుంది అంతే కదా. ఇది మొత్తాన్ని x కన్సిడర్ చేసుకుంటే x ఇంటూ 15 మైనస్ 0 డివైడెడ్ బై x అంటే 15 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ s⁴1 కోఎఫిషియంట్ ఇక్కడ పక్కన సాల్వ్ చేసుకుందాం ఒకసారి. ఏముంది ఇది? -12 ఇంటూ 2 ఎప్సిలాన్ ప్లస్. సో ఓకే, నేను సపరేట్గా రాస్తే ఇది ఏమవుతుంది? న్యూమరేటర్ బై డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఇది ఏమొస్తుంది? -12 మైనస్ 15 ఎప్సిలాన్ స్క్వేర్ అంతే కదా, ఇది పైకి పోతే డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ ప్లస్ 12. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఎప్సిలాన్ ప్లస్లో. -12 మైనస్ 15 into 0 divided by 2 into 12. సో ఇది ఏమైంది? -12 అయింది. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలం రోస్ అన్ని రాస్తే, ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ అన్ని రాస్తే 1 1 ఎప్సిలాన్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 0. ఇక్కడ ఏముంది? 2 into 0 plus 12 by 0. సో +12 by 0 అంటే +∞. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? సాల్వ్ చేసుకుంటే మనకి -12 వచ్చింది. సో -12 నెక్స్ట్ +15 ఉంది. సో ఇప్పుడు సైన్ చేంజెస్ చూసుకుంటే ప్లస్ 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 మైనస్ ప్లస్, +2 మైనస్ -2 ప్లస్. ఎన్ని సైన్ చేంజెస్? 2 సైన్ చేంజెస్ ఉన్నాయి. 2 సైన్ చేంజెస్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిది? నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ RHS ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ RHS ఇస్ ఈక్వల్స్ టు 2. సిస్టమ్ అనేది ఏమైంది? అన్స్టేబుల్. ఇంకా నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ LHS ఎన్ని ఉన్నాయి? టోటల్ పోల్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. 5 పోల్స్లో మనకి 2 పోల్స్ అనేవి RHSలో ఉంటాయి, మిగిలిన 3 పోల్స్ ఎక్కడ ఉంటాయి? LHSలో ఉంటాయి. నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ LHS ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఇది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి. ఇదేంటిది? మనకి డిఫికల్టీ 1. సో డిఫికల్టీ 1 మీరు నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. ఒక్క నిమిషం. ఈ పాయింట్ ఏదైతే ఉందో డిఫికల్టీ 1 అని రాసినా కదా, అది నీట్గా నోట్స్లో రాసుకొని దాని కింద ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ 2 అదే మీరు నోట్స్లో మెయింటైన్ చేసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు మెటీరియల్స్ మీకు ఉంటాయి కదా, దాంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే డిఫికల్టీ 2లోనే మళ్ళీ 3 కేసెస్ ఆర్ 2 కేసెస్ ఉన్నాయనుకుంటా, ఆ 2 or 3 కేసెస్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తే ఆ తర్వాత మనకు మిగిలేది ఏంటిదిరా అంటే కాన్సెప్ట్ ఆఫ్ స్టెబిలిటీ. అంటే కే వాల్యూ ఏదైతే కే వాల్యూ కనుక్కోవాలన్నా కదా, సో కే రేంజ్ కనుక్కోవాలి, స్టేబుల్ అయితే ఎట్లా, అన్స్టేబుల్ అయితే ఎట్లా. సో ఈ విధంగా వీటి కోసం కే వాల్యూ కనుక్కోవాలి కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇది డిస్కస్ చేసేస్తే RH క్రైటీరియా అయిపోతుంది. నెక్స్ట్ రూట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా.
సో మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ద నెక్స్ట్ వీడియో.